హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ ఫ్రై చేయబోతున్నా. దానికోసం బాండి పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసాను. తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుతూ ఉండాలి. మంట ఫుల్ పెట్టొద్దు, తక్కువ పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి అంటే తక్కువ పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నా. కరివేపాకు వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా కూడా వేసాను. వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. తర్వాత చూసుకొని దింపేసుకోవడమే. రెడీ అయిపోయింది. నేను ప్లేట్లో అన్నం వేసుకొని తింటున్నా. ఫస్ట్ కూర వేసుకోవాలంటండి, ప్లేట్లో అన్నం వేసుకోవద్దంట. అందుకు నేను కూర వేసాను. చాలా బాగుందండి.